వన్ 2-3 డేస్ నుంచి ఎక్కడ చూసినా గిబ్లీ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ ట్రెండ్ అవుతున్నాయి. మన గిబ్లీ స్టైల్ ఒకటి కాదు, 6-7 స్టైల్స్ ఆఫ్ ఇమేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. మన ఈ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ని ఎలా జనరేట్ చేసుకోవాలని నేను ఈ వీడియో చెప్తాను. అదే కాకుండా మన ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనం అన్లిమిటెడ్గా చాట్‌జిపిటి ఎలా యూజ్ చేసి జనరేట్ చేసుకోవాలి, ఇంకా మనం ఆ గిబ్లీ స్టైల్ ఆఫ్ ఇమేజెస్ని వీడియో కింద ఎలా కన్వర్ట్ చేయాలి, ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని రాసుకొని చూడండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సిస్టమ్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఫోన్ కాల్ ట్రై చేయండి. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో టెంప్ మెయిల్ అనే యాప్ ఉంటుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ ఓపెన్ చేసుకుని ఈ యాప్లో ఉన్న టెంపరరీ మెయిల్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో యాప్స్కి వెళ్ళండి. యాప్స్లో మీరు చాట్‌జిపిటి సెలెక్ట్ చేసి క్లియర్ డేటా అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ చాట్‌జిపిటిలో ఉన్న మీ డేటా అనేది కంప్లీట్గా డిలీట్ అవుతుంది. ఇలా డిలీట్ చేయడం వల్ల మీ చాట్‌జిపిటిలో ఉన్న మీ లాగిన్ డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది. సో మీరు ఏదైనా కొత్త మెయిల్తో లాగిన్ అవ్వడానికి అవుతుంది. ఇప్పుడు మనం ఈ చాట్‌జిపిటి యాప్ ఓపెన్ చేసుకుని ఇందాక కాపీ చేసిన మెయిల్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ మీరు ఇక్కడ నేను వీడియో చూపించినట్టుగా ఏదైనా ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇక్కడ సెండ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక వెరిఫికేషన్ మెయిల్ అనేది వస్తుంది. ఈ వెరిఫికేషన్ మెయిల్ కోసం ఇందాక మీరు డౌన్లోడ్ చేసిన యాప్ ఓపెన్ చేయండి. ఈ యాప్లో మీకు ఇన్బాక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్లో మీకు మీ యొక్క వెరిఫికేషన్ మెయిల్ అనేది ఉంటుంది. ఈ మెయిల్లో వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయగానే మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ని ఎంటర్ చేసి ఈ యొక్క అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ మీ నేమ్ అండ్ ఒక డేట్ ఆఫ్ బర్త్ లాంటివి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కింద కనిపిస్తున్న కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కావాల్సినట్టుగా మీ ప్రాంప్ట్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గిబ్లీ ఇమేజ్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను కన్వర్ట్ ఇంటూ గిబ్లీ ఇమేజ్ అని టైప్ చేస్తున్నాను. లేదనుకుంటే మీరు ఇంకేమైనా స్టైల్స్ ఆఫ్ ఇమేజ్ జనరేట్ చేసుకున్నాను అనుకుంటే ఆ స్టైల్ ఆఫ్ ఇమేజ్ ప్రాంప్ట్ని ఎంటర్ చేయాలి. ఈ ప్రాంప్ట్స్ నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ నేను నా ఇమేజెస్ని వీడియో కింద కన్వర్ట్ చేయడం కోసం రన్వే సెలెక్ట్ చేసుకున్నా. మీకు కావాలంటే ఇంకేమైనా టూల్స్ ఇంకా సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ క్లింగ్ లేదా క్రియే అని. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఈ వెబ్సైట్లో ఏదైనా ఒక మెయిల్తో సైన్అప్ అవ్వాలి. ఇక్కడ నా మెయిల్ లాగిన్లో ఉంది కాబట్టి వెంటనే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి, లైక్ జనరేటింగ్ ఇమేజ్ అండ్ జనరేట్ వీడియో. ఇప్పుడు మనం వీడియో జనరేట్ చేయాలి కాబట్టి జనరేట్ వీడియో మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ మన వీడియోకి కావాల్సిన ఇమేజెస్ని అప్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ నేను చూపించినట్టుగా ఇక్కడ క్లిక్ చేసి మీకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కదా మీరు కావాల్సినట్టుగా వీడియో కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన ఇమేజ్కి సూటబుల్ అయ్యే ఒక వీడియో ప్రాంప్ట్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు వీడియో ఒక టైం లైన్ అనేది ఎంత ఉండారో ఆ టైం లైన్ తగ్గట్టుగా మీ సెకండ్స్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకు 5 సెకండ్స్ సరిపోద్ది కాబట్టి నేను 5 సెకండ్స్ కింద చేంజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ఇక్కడ కనబడుతున్న జనరేట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ వీడియో జనరేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు కొంచెం వెయిట్ చేస్తే మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నా వీడియో రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు దీన్ని ప్లే చేసి చూద్దాము. ఇప్పుడు మీరు మీ వీడియోని డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కనబడుతున్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్గా మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కన కనిపించిన బెల్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫై అవుతాయి.